పూణేలో 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తాత వయసున్న 65 ఏళ్ల వృద్ధుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడిని ఉరి తీయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలోని పూణేలో దారుణం జరిగింది. 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడు 65 ఏళ్ల మృగాడు. భోర్ తాలూకాలో ఈ దారుణం జరిగింది. శుక్రవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా బాలికను 65 ఏళ్ల వృద్ధుడు తనతో తీసుకువెళ్లినట్టుగా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే చిన్నారిని అత్యాచారం చేసి చంపేసిన మృగాన్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. భారీ ర్యాలీ తీశారు. స్థానికుల ఆందోళనతో పూణే బెంగళూరు హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలంలో ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తుందని పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే గంటలోపు నిందితుడిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. నిందితుడిపై 15 రోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేస్తామని పూణే ఎస్పీ సందీప్ సింగ్ తెలిపారు. మరోవైపు పూణే కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ నెల 7వ తేదీ వరకు నిందితుడికి న్యాయస్థానం పోలీస్ కస్టడీ విధించింది. అయితే నిందితుడిని కోర్టుకు హాజరుపరిచి బయటకు తీసుకొస్తున్న సమయంలో హై డ్రామా చోటు చేసుకుంది. పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు మహిళా సంఘాల కార్యకర్తలు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నిందితుడికి మరణశిక్ష విధించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.